బిడ్డ పుట్టడం వెనుక ఉండే విశ్వతతంగం. మనకు పుట్టబోయే పిల్లలు అనేకానేక ఉన్నత తలాలలో తమ తమ విశ్వకార్యాలలో నిమగ్నమై ఉంటూ, భూలోకంలో తమ అవసరాన్ని బట్టి తమ జన్మను ప్రణాళికగా వేసుకుని పుట్టే ఉన్నతోన్నతమైన ఆత్మలు. అందుకోసం వారికి కొన్ని రోజులు పట్టవచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు లేదా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఎందుకంటే ఎంతో కష్టపడి తమ జన్మ ప్రణాళికను రచించుకునే ఈ ఉన్నత ఆత్మలకు తమవైన తెలివితేటలు, తమవైన జ్ఞానం, తమవైన ఎంపికలు, తమవైన కోరికలు, లక్ష్యాలు ఉంటాయి. అవి అన్నీ తీరడానికి కావలసిన సరియైన పరిస్థితులు భూలోకంలో ఏర్పడేంత వరకు వాళ్ళు పైలోకాల నుంచే సహనంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కోసారి కొన్ని ఆత్మలు తమ పాత బంధువులతో కలిసి ఉండాలన్న కోరికతో ఆయా కుటుంబాలలోనే బిడ్డగానో, బంధువుగానో, స్నేహితుడుగానో కూడా జన్మలు తీసుకుంటూ ఉంటాయి. ఇలా ఒకానొక బిడ్డ పుట్టడం వెనుక చాలా నడుస్తూ ఉంటుంది కనుక మనం తతంగం అనుకుంటున్నట్లు మనకు పుట్టబోయే పిల్లలు తెలియని పసిపిల్లలు ఎంత మాత్రం కారు. ఇక పుట్టాక ఆ ఆత్మలకు తాము అనుకున్న లక్ష్యాలకు మరి ఇక్కడి పరిస్థితులకు మధ్య ఉన్న సాధ్యాసాధ్యాలను అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం మరి ఏమీ శక్తి అవసరమవుతుంది. అందుకే పుట్టగానే పసికందులు రోజులో దాదాపు 22 గంటలు నిద్రపోతూనే ఉంటారు. నిద్రలోనే ఆ లోకానికి మరి భూలోకానికి మధ్య తమ తమ అవగాహనలను వారు బేరీజు వేసుకుంటూ ఒక్కోసారి ఏడుస్తూ, ఒక్కోసారి ఉలిక్కిపడుతూ ఈ దిశగా వారు కసరత్తులు చేస్తూ ఉంటారు. చాలామంది గర్భవతులైన తల్లులు ఇంద్రియాతీత విజ్ఞానం కోసం నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వస్తూంటారు. నా బిడ్డ ఎలా ఉంటాడు? డెలివరీ ఎలా జరుగుతుంది? బిడ్డ క్షేమంగా బయటికి వస్తాడా? నార్మల్ డెలివరీ అవుతుందా లేక ఆపరేషన్ అవుతుందా? అంటూ కాబోయే తల్లులు వేసే ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడం కోసం నేను ఒక్కోసారి వారి ప్రసవపు గదులలో కూడా ఉంటూ ఉంటాను. ఈ భూమి మీద ప్రతి ఒక్క ప్రాణికి కూడా పుట్టుక అన్నది ఒక గొప్ప అద్భుతం. అది మళ్లీ ప్రాణం పోసుకుంటున్న ఒకానొక సరిక్రొత్త ప్రారంభం. సాధారణంగా క్రొత్తగా జన్మ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్క ఆత్మ కూడా తల్లి యొక్క గర్భధారణ సమయంలో 9 నెలల పాటు తన క్రొత్త శరీరంతో అనుసంధానమయ్యే ఉంటుంది. అందుకే బిడ్డకు జన్మనిచ్చేప్పుడు తల్లి తన మనస్సు నిండా ప్రేమను నింపుకుని, తన హృదయ ద్వారాలను విశాలంగా తెరిచి, బిడ్డను ఈ లోకంలోకి ఆత్మీయంగా ఆహ్వానించాలి. తల్లి గర్భంలో రూపుదిద్దుకుంటున్న తన క్రొత్త శరీరాన్ని తరచుగా తనిఖీ చేసుకుంటూనే ఉంటుంది. తన క్రొత్త తల్లిదండ్రులతో, తోబుట్టువులతో మరి బంధువర్గంతో ఒకవైపు పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఇంకోవైపు అవతలి తీరంలో తన ప్రయాణానికి సన్నాహకాలు చేసుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి అది తల్లి గర్భంలో ఉన్న తన చిన్ని శరీరంలోకి ముందే ప్రవేశించి ప్రసవం ద్వారా బయటికి రావచ్చు. లేదా ఒక్కోసారి గర్భంలో కష్టపడి పెరగడం మరి ప్రసవ వేదనతో పాటు చీకటిగా ఇరుకుగా ఉన్న ప్రసవ ద్వారం గుండా కష్టపడి మరణసదృశంగా బయటికి రావడం ఇష్టం లేకపోవడంతో బిడ్డ బయటికి వచ్చేంత వరకు ఆ పరిసరాలలోనే వేచి ఉంది. బయటికి వచ్చాక చటుక్కున క్రొత్త శరీరంలోకి దూరిపోవచ్చు. అలా ఇరుకైన చిన్ని శరీరాలలోకి ప్రవేశించడం పరిణితి చెందిన ఆత్మలకు చాలా బాధాకరంగా ఉంటుంది కనుక చాలా వరకు అవి ప్రసవం అయ్యి బిడ్డ పుట్టాకే శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఒకసారి నేను పుట్టుక, చావు, చావు తరువాత మళ్లీ పుట్టుక అన్న అంశంపై నిర్వహించిన సెమినార్లో పాల్గొన్న ఒకానొక గైనకాలజిస్ట్ సంతోషంతో ఈ అద్భుతమైన విజ్ఞానం డాక్టర్లందరికీ అందించబడాలి. అప్పుడే సరిక్రొత్త కోణంలో మేము ప్రసవపు గదిలో మా సేవలను అందించగలుగుతాము అని తెలియజేశారు. తల్లి నిండు గర్భంతో ఉన్న సమయంలో పాపం నడువలేక, కూర్చోలేక, తినలేక మరి పడుకోలేక భారంగా అవస్థపడుతూ ఉంటుంది. అది చూసి ఇంకా ప్రసవం కాలేదా పాపం అంటూ సన్నిహితులు బాధపడుతూంటారు. బేబీ షాపింగ్లతో, సీమంతాలతో మరి నర్సరీ ట్రైనింగ్తో కొంతకాలం గడిచిపోయినా ఇక 9వ నెల వచ్చాక మాత్రం ఎప్పుడెప్పుడా అని అందరూ బిడ్డ కోసం ఎదురు చూస్తుంటారు. ప్రసవం తొందరగా జరగాలని వీలైతే వాకింగ్లు, మెట్లు ఎక్కి దిగడాలు మరి యోగా వంటి నిండుగర్భిణీ ఎక్సర్సైజ్లను వారు తల్లితో చేయిస్తూంటారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే
ప్రసవం తేదీ దాటిపోయినా సరే ఆత్మ ఎప్పుడు తాను క్రొత్త శరీరంలోకి ప్రవేశించడానికి సన్నద్ధం అవుతుందో అప్పుడే తల్లికి ప్రసవం జరిగి బిడ్డ శరీరం బయటికి వస్తుంది. అంతవరకు తల్లి ఎంత తోసినా, ఎవరు ఎంత ప్రయత్నించినా ప్రసవం అన్నది జరుగదు. అందుకే క్రొత్త శరీరంలోకి ప్రవేశించడానికి తాత్సారం చేసే ఆత్మల వల్ల ఓవర్డ్యూ ప్రసవాలు, మరి అత్యుత్సాహం చూపే ఆత్మల వల్ల ప్రిమెచ్యూర్ ప్రసవాలు, మరి పుట్టుక పట్ల పూర్తి సన్నద్ధతతో ఉన్న ఆత్మల వల్ల ఏ ఆందోళన లేని నార్మల్ ప్రసవాలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఆత్మ తలచుకున్నప్పుడే ప్రసవం జరుగుతుంది. కనుక ప్రసవాన్ని వేగవంతం చేసే పద్ధతుల వల్ల మరి ఆపరేషన్ల వల్ల ఇక్కడ ఒరిగేదేమీ లేదు. ఇందుకు నా కుమారుడే ఒక గొప్ప ఉదాహరణ. వాడు పుట్టినప్పుడు డాక్టర్లు ఇచ్చిన ప్రసవం తేదీ అక్టోబర్ 6. అయినా 13వ తేదీ వరకు నాకు నొప్పులు రాలేదు. నేను హాస్పిటల్కు వెళ్లి మందుల సహాయంతో ప్రసవానికి సన్నద్ధం అయినా లాభం లేకపోవడంతో డాక్టర్ నన్ను ఇంటికి పంపించివేసింది. నా గర్భం అంతకంతకు భారం అవుతూ నాకు అడుగుతీసి అడుగు వేయడం కష్టమయ్యింది. ఆ తరువాత ఇంకో వారానికి గాని నాకు ప్రసవం రాలేదు. ఇప్పుడు వాడి పరిస్థితి తనకు చెయ్యాలనిపించినప్పుడే ఏ పనైనా చేస్తాడు. కాబట్టి ఆత్మ తన ఎజెండా ప్రకారమే తన పనులు చేసుకుంటుందే కాని మనం కోరినట్లు కాదు అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకసారి నేను నా క్లయింట్ కోరిక మేరకు ఆమె లేబర్ రూంలో ఉన్నాను. ఎంతకు గట్టి నొప్పులు రావడం లేదు. ప్రసవద్వారం డైలేట్ అయ్యి బిడ్డ తల కూడా కనబడుతోందని మిడ్వైఫ్లు కంగారు పడుతూ బిడ్డను బయటికి తోయమని తల్లికి సూచనలు ఇస్తున్నారు. అయినా లాభం లేకపోవడంతో నేను నా అతీంద్రియ శక్తులను ఉపయోగించి క్రొత్త శరీరంలోకి ప్రవేశించబోయే ఆత్మను వెతకడానికి ప్రయత్నించాను. చాలాసేపటికి పైలోకాలలోని ఒకానొక పెద్ద లైబ్రరీలో కూర్చుని ఒక పెద్దమనిషి హాయిగా చదువుకుంటూ నాకు కనిపించాడు. కారణం అడుగగా నాకేం తొందరలేదు. ఎలాగూ వచ్చాక చాలా కాలం అక్కడే ఉండిపోవాలి కదా. నేను ఈ భూమి మీదకు వచ్చి వందల సంవత్సరాలు అయ్యింది. ఈలోగా చాలా తరాలు గడిచిపోయాయి. ఇప్పుడు పుట్టాక అక్కడి పరిస్థితులలో నేను ఎలా ఇమడగలనో అని ఈ పుస్తకాలను అధ్యయనం చేస్తున్నాను. నిజానికి నా తల్లి, నేను తండ్రిగా ఎన్నుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు. మరి క్రొత్త వ్యక్తికి కొడుకుగా నేను జీవించగలగాలి కదా. అందుకు తగిన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాను అని చెప్పాడు. ప్రసవం ఎలా జరగబోతోంది అని అడుగగా నేను చాలా పొడవు. నాది పెద్ద శరీరం. అంత చిన్ని శరీరంలో పట్టాలంటే కొంచెం కష్టమే. అయినా ప్రయత్నిస్తాను. తొందరేం లేదు. ఒక్కసారి అందులో ప్రవేశిస్తే ఎన్నో జన్మలుగా నేను పొందిన జ్ఞానమంతా మరపులోకి వచ్చేస్తుంది. కనుక ఇంకా శ్రద్ధగా ఈ పుస్తకాలన్నీ అధ్యయనం చేసి అప్పుడు పుడతాను. కాన్పు కొంచెం కష్టంగానే ఉంటుంది నా కాబోయే అమ్మకి అని చెప్పాడు. ఆ తరువాత 4 వారాలకు కొంచెం కష్టంగా ఆమెకు కాన్పు జరిగింది. తన బిడ్డ అచ్చు నేను చెప్పిన ఆత్మ యొక్క లక్షణాలనే ప్రదర్శిస్తున్నాడని ఆమె చెప్పింది. కొన్నిసార్లు ఆత్మలు తాము పుట్టబోయే ప్రసవపు గదిలోనే ఉండి తమ మార్గదర్శక ఆత్మలతో చర్చిస్తూ మధ్యమధ్యలో తమ క్రొత్త శరీరాలను మరి ప్రసవవేదనలో ఉన్న తల్లులను చూసుకుని రావడం నేను గమనించాను. తమను కనిపెట్టుకుని ఉండమని మార్గదర్శక ఆత్మలను వారు కోరడం నేను విన్నాను. మరికొన్నిసార్లు బిడ్డ బయటికి వచ్చే సమయంలో ఎక్కడినుంచో ఆత్మ ఎగురుకుంటూ వచ్చి క్రొత్త శరీరంలో దూరిపోవడం చూశాను. 2-3 కష్టమైన కాన్పులలో ప్రసవ తతంగాన్నంతా గమనిస్తూ లేబర్ రూంలోనే ఉన్న తమ తల్లికి కూడా సహాయపడుతూ తల్లిని ఆత్మలు దీర్చడం నేను గమనించాను. ఒకసారి నా బంధువు ఇలాగే కాన్పు కష్టమై అవస్థలు పడుతూ ఉంటే నేను ఆమె గర్భంపై నా చేతులను ఉంచి ఆమెకు శక్తిని అందిస్తున్నాను. చిత్రంగా ఒక మగ ఆత్మ నా చేతుల గుండా ఆమె గర్భంలోకి దూరిపోవడం మరి అప్పటివరకు కష్టంగా నొప్పులు తీస్తున్న ఆ బంధువు ఒక్కసారిగా కులోనే అనాయాసంగా బిడ్డను కనడం డాక్టర్నే ఆశ్చర్యపరిచింది. ఆ బిడ్డ పేరు బ్లేకీ. అయితే ప్రసవం తరువాత అసలు కథ మొదలయింది. పుట్టినప్పటినుంచి బ్లేకీ ఏడుస్తూనే ఉన్నాడు. పాలు త్రాగడం లేదు. నిద్రపోవడం లేదు. విషయం తెలుసుకుందామని నేను ధ్యానంలో కూర్చుని నా మార్గదర్శక ఆత్మను పిలిచాను. అతడు నాకు ప్రత్యక్షమై ఆ బిడ్డను డానియల్ అని పిలవండి
అదే పై లోకాలలో వాడి పేరు అని తెలిపింది. అప్పుడు నేను ఆ చిన్ని బాబు శరీరంలో ఉన్న ఆత్మతో టెలీపతి నిర్వహించి, డేనియల్ అని ప్రేమగా పిలిచి, నీకు నేను ఏ విధంగా సహాయపడగలను అని అడిగాను. నాకు ఇక్కడ చాలా భయం వేస్తోంది. నేను తిరిగి వెళ్ళిపోతాను అని ఆ ఆత్మ చెప్పడం, మరి నేను నా మార్గదర్శక, నా ఆత్మ సూచన మేరకు బిడ్డను ఒళ్ళోనే ఉంచుకుని, డేనియల్ అంటూ ఆత్మీయంగా పిలుస్తూ ఎక్కువసేపు నిద్రపుచ్చడం చేశాను. ఈ లోకంలో తన సరిక్రొత్త జీవితం చాలా బాగుంటుందని, అతని తల్లిదండ్రులు చాలా మంచివాళ్లని, తాను అనుకున్నవన్నీ పూర్తి చేయడానికి వాళ్ళు సహాయం చేస్తారని అతనికి చెప్తూ సేద తీర్చాను. నా సూచన మేరకు అందరూ డేనియల్ అని పిలుస్తుండడంతో కొన్ని వారాలకు స్వాంతన పడిన బ్లేకీ ఆ తరువాత హాయిగా కేరింతలు కొడుతూ ఆడుకున్నాడు. ఇప్పుడు నేను ఎప్పుడు కలిసినా నా కళ్లల్లోకి చూసి వాడు కృతజ్ఞతాపూర్వకంగా నవ్వుతాడు. ఇలా పుట్టుక గురించి ఆత్మకు ఉండే అవగాహనను బట్టే ప్రసవం కాని, శిశుమరణాలు కాని, గర్భ విచ్ఛేదనాలు కాని మరి గర్భస్రావాలు కాని జరుగుతూ ఉంటాయి అని మనం తెలుసుకోవాలి. నా స్నేహితురాలి బిడ్డ వికలాంగుడిగా పుట్టి కొన్ని రోజులకే చనిపోయాడు. తల్లి బాధను చూడలేక నేను ధ్యానంలో కూర్చుని ఆ ఆత్మతో సంభాషించాను. నిజానికి నాకు చక్కటి అథ్లెటిక్ శరీరం కావాలి. ఇలా వికలాంగ శరీరంలో నేను ఉండలేను. నాకు తెలుసు నేను ఇలా తిరిగి వెళ్ళిపోవడం ఆ కుటుంబానికి బాధాకరమే, కానీ అలాంటి శరీరంలో ఉండి జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం నాకు ఇంకా పెద్ద బాధ. నాకు ఆ కుటుంబంలోనే పుట్టాలని ఉంది కనుక మా అమ్మ మళ్లీ గర్భం ధరించేంతవరకు నిరీక్షిస్తాను అని చెప్పింది. ఆ తరువాత కొన్నాళ్లకు ఆమె మళ్లీ గర్భం ధరించి చక్కటి బాబుకు జన్మను ఇచ్చింది. ఇప్పుడు వాడొక గొప్ప అథ్లెట్. ఇలా క్రొత్తగా జన్మలు తీసుకోబోయే ఆత్మలు తమ ప్రయాణంలో భాగంగా తాము పుట్టబోయే కుటుంబాన్ని వెన్నంటే ఉంటాయి. క్రొత్త శరీరం ఎదుగుదలలో కానీ మరి చుట్టూ ఉన్న పరిస్థితులలో కానీ ఏమాత్రం తేడా వచ్చినా అవి తమ రాక యొక్క నిర్ణయాన్ని మార్చేసుకుంటాయి. గర్భస్రావాలు ఈ కోవకే చెందుతాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటంటే గర్భస్రావాలు కానీ, గర్భవిచ్ఛిత్తులు కానీ, మరి ప్రసవపు మరణాలు కానీ బిడ్డ యొక్క శరీరాలను మాత్రమే నష్టపరుస్తాయి కానీ అందులో ఉన్న ఆత్మకు ఏమీ కాదు. కాకపోతే బలవంతంగా గర్భవిచ్ఛిత్తి, అబార్షన్ చేయించుకునే సందర్భాలలో మాత్రం ఆత్మ కొంత కలవరపాటుకు గురి అవుతుంది. దాంతో ఆ ఆత్మ ఇక ఆ కుటుంబంలోకి వచ్చే నిర్ణయాన్ని మార్చుకోవడంతో పాటు ఆ స్త్రీని మళ్లీ ఎప్పుడూ తన తల్లిగా ఎంచుకోదు. అలాగే ఒక్కోసారి అనుకోని పరిస్థితులలో గర్భం దాల్చిన తల్లి సామాజిక భయాల వల్ల కడుపులలో ఉన్న బిడ్డతో సంబంధాన్ని ఏర్పరచుకోలేకపోతుంది. అప్పుడు అలాంటి నిస్సారమైన గర్భంలోకి ప్రవేశించడానికి ఆత్మ సంసిద్ధంగా ఉండకపోవడంతో ఇక గర్భస్రావాలు జరుగుతాయి. ఇలాంటి సందర్భాలలో తీవ్రంగా భయపడిన తల్లి యొక్క భావనలు ఆమె గర్భాశయంపై బ్లాక్స్ లా ఉండిపోతాయి. అటువంటి గర్భాలలోకి ప్రవేశించడానికి కూడా పరిణితి చెందిన ఆత్మలు ఇష్టపడవు. మరికొన్నిసార్లు బిడ్డను ప్రసవించడానికి సన్నద్ధంగా లేని తల్లులు పదే పదే గర్భవిచ్ఛిత్తి చేయించుకుంటూ ఉంటారు. అయినా కొన్ని కర్మ సంబంధాల వల్ల ఆ తల్లుల మీది ప్రేమతో ఆమెతోనే కలిసి జీవించాలని ఆరాటపడుతున్న ఆత్మ మళ్లీ మళ్లీ అందులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక్కడ తల్లి యొక్క మానసిక పరిస్థితి తన గర్భాన్ని వ్యతిరేకిస్తున్నా తల్లి యొక్క ఆత్మ మాత్రం రాబోయే బిడ్డ ఆత్మతో స్నేహపూర్వకంగా ఉండి బిడ్డ రాకను కోరుకుంటూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో తల్లికి చక్కని కౌన్సిలింగ్ ఇప్పించడం ద్వారా ఆమెలోని భయాలను పారద్రోలి ఆమెతో క్షమాపణ ప్రక్రియలు చేయిస్తూ ఆమెను స్వస్థతపరచాలి. అప్పుడే గాయపడిన మనస్సుతో ఉన్న తల్లి బిడ్డల ఆత్మలు స్వాంతనపడి సరిక్రొత్త జన్మకు శ్రీకారం చుడతాయి. ఇలా లింగభేదంలో వచ్చిన తేడాల వల్ల కానీ, శరీర ఆకృతులతో వచ్చిన తేడాల వల్ల కానీ, ఆత్మ యొక్క సన్నద్ధత లేకపోవడం వల్ల కానీ, లేదా తల్లి బిడ్డల కర్మ ఫలితాల వల్ల కానీ గర్భధారణలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి నా ఫ్రెండ్ వాలరీ ప్రసవపు నొప్పులతో ఆసుపత్రిలో చేరిందని తెలిసి నేను చూడడానికి వెళ్ళాను. నొప్పులైతే వస్తున్నాయి కాని ఆమె ప్రసవద్వారం మాత్రం వ్యాకోచించడం లేదు. డాక్టర్ల లెక్క ప్రకారం డెలివరీ కోసం ఇంకా చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చేట్లు ఉంది. ఇక నేను వెంటనే ధ్యానంలో కూర్చుని బిడ్డ ఆత్మతో ఛానలింగ్ మొదలుపెట్టాను.
హఠాత్తుగా వాలరీ యొక్క చనిపోయిన అమ్మమ్మ ఆత్మ ఆ గదిలో ప్రత్యక్షమయ్యి, ప్రసవం పట్ల ఉన్న భయంతో వాలరీ బిడ్డను ఆహ్వానించడానికి తన హృదయాన్ని వికసింపజేసుకోవడం లేదు. తాను బిడ్డను సరిగ్గా పెంచలేనేమో అని భయపడుతోంది కాని ఆ భగవంతుడు ఆమెకు సహాయంగా ఉంటాడు. ఈ విషయం ఆమెతో చెప్పు అని తెలిపింది. వాలరీకి బిడ్డగా పుట్టబోయే ఆత్మ గురించి నేను అడుగగా, అతడు ఒక మగ ఆత్మ, ఇతర లోకాలలో తన వీడ్కోలు సమావేశంలో ఉన్నాడు. భూలోకంలో క్రొత్తగా జన్మ తీసుకోబోయే అతడికి అక్కడి ఆత్మలు అభినందనలు తెలియజేస్తున్నాయి. ఇదంతా పై లోకాలలో సర్వసాధారణం. అక్కడ ఇతని స్నేహితులు మరి ఆత్మీయులు అతనిని వదలడానికి బాధపడుతున్నారు. అందుకే అతనికి ఆలస్యం అవుతోంది. ఇతను కూడా వాళ్లను వదిలి రాలేకపోతున్నాడు. అక్కడి సంబరాలు ముగియడానికి ఇంకా 12 గంటలు పట్టొచ్చు అని చెప్పింది. అనుకున్నట్లుగానే వాలరీ భగవంతుడిని ప్రార్థిస్తూ బిడ్డ కోసం తన హృదయద్వారాన్ని వికసింపజేసుకోవడం మరి మర్నాడు బిడ్డను ప్రసవించడం జరిగిపోయాయి. ప్రసవ సమయంలో పొడవుగా, నల్లని జుత్తుతో, నల్లని కళ్లతో వాలరీ భర్త పోలికలతో ఉన్న ఆత్మ అక్కడ ప్రత్యక్షం కావడం మరి ఆ ఆత్మను నేను స్వాగతించడం జరిగింది. తన ఆలస్యానికి సారీ చెబుతూ అతడు వాలరీ గర్భంలోకి దూరిపోయి బయటికి రావడానికి అవస్థపడుతున్న బిడ్డకు సహాయం చేశాడు. కాబట్టి పుట్టుక అయినా చావు అయినా ఆత్మకు తనదైన స్వేచ్ఛాయుత ఎంపిక మరి తనదైన సమయపాలన ఉంటుంది. ఆ రెండు సందర్భాలలో కూడా మనం ఏ విధమైన బాహ్య ప్రయత్నాలను చేయనవసరం లేదు. ఆవలి తీరమైన ఈవలి తీరమైన ఆత్మ తన ప్రణాళిక ప్రకారమే రాకపోకలను సాగిస్తూ ఉంటుంది కనుక ఆత్మ యొక్క విజ్ఞానాన్ని మరి తెలివితేటలను మనం ఎల్లప్పుడూ గుర్తించి గౌరవించాలి. ఆంగ్లమూల సౌజన్యం ఎకోస్ ఆఫ్ ద సోల్. తెలుగు స్వేచ్ఛానువాదం టి. వాణి.